హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మంచి టిప్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలామంది అయితే మాత్రము శారీ ఫాల్ అయితే కుట్టడానికి ముడతలు పడుతూ ఉంది అనేసి అంటారు కదా. ఇదంటే చాలా ఈజీ అండి. ఎలాంటి శారీకైనా సరే, సిల్క్ చీరలు ఉంటాయి కదా, సిల్క్ చీరలకైనా సరే మీకు ఈజీగా అయితే ఎలాంటి ముడతలు లేకుండా అయితే శారీ ఫాల్స్ అయితే కుట్టచ్చు అనమాట. ఈ టిప్ అయితే ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఈజీగా ఎలాంటి శారీకైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచులు అయితే మనం కుట్టుకుంటాం కదా, ఈ చివర్లో కుట్టుకున్నప్పుడు క్రాస్ ఎంత ఉంటుందో క్రాస్ అంతా కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇంకా అంచు అయితే మామూలుగా అంచు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాము. చేసిన తర్వాత శారీ ఫాలు కుట్టిన తర్వాత అయితే మాత్రము మీరు రెండు సైడ్లు అంచు అయితే కుట్టుకోవాలి. చీరకి కుట్టుకున్న తర్వాత శారీ ఫాల్ కుట్టాలంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే చూసేద్దాము. ఇంకొక సైడ్ కూడా ఇంకా ఫాల్ అయితే ఇంకా అంచు అయితే కుట్టాలని చెప్పేసి ఈ అంచు అయితే కుడుతున్నాను అనమాట. ఫస్ట్ అంచులు కుట్టేటప్పుడు క్రాస్ అంతా తీసేయండి. క్రాస్ తీస్తేనే మీకు అంచు అనేది పర్ఫెక్ట్గా బాగా నీట్గా వస్తుంది. ఎలాంటి మీకు హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుందన్నమాట. కుట్టేటప్పుడు కూడా మనము రెండు మడతలుగా వేసి కుట్టుకోవాలన్నమాట. మీకైతే ఈజీ వేలో అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఫాల్ అయితే తీసుకుంటాము. ఫాల్ తీసుకే ముందు ఇప్పుడైతే అంచు చివరి భాగం ఉంది కదా, అక్కడైతే 15 సెంటీమీటర్లు అయితే నేను కొలత అయితే తీసేసుకున్నాను. అదైతే సరిపోతుందండి. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను 6 సెంటీమీటర్లు అయితే పెట్టాను కదా, 6 సెంటీమీటర్లు అవసరం లేదండి. మీరు 10 సెంటీమీటర్లు పెట్టేసుకున్నా సరిపోతుంది. అలానే టేపుతో 10 సెంటీమీటర్లు అయితే పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ టిప్ అయితే ఫాలో అయ్యారంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే 10 సెంటీమీటర్లు అయితే నేను మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను కదా. మళ్ళీ ఫాల్ అయితే తీసేసుకున్నాను. తీసిన తర్వాత చివరిన మడత పెట్టేసుకునేసి మనము టిక్ అయితే పెట్టేసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చేసిన తర్వాత 10 సెంటీమీటర్లకైతే మనము పెట్టేసుకున్నాం కదా, 10 సెంటీమీటర్ల కాడ క్లాత్ అనేది కొద్దిగా ఇట్లా మడత పెట్టేసుకోవాలండి. చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా మడత అయితే పెట్టేసుకుంటున్నాను నేను. మడత పెట్టేసుకోవడం వల్ల ఎలాంటి గోడలు లేకుండా మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా. మీకు ఇప్పుడైతే టిక్ మార్క్ అయితే పెట్టేసుకున్నాను కదా, చూడండి ఆడైతే మడత పెట్టేసుకున్నాను నేను. కొద్దిగా మడత అయితే పెట్టేసి సరిపోతుందండి. మీకు కనిపించడం లేదనుకుంటా, మీకు పర్టికులర్గా ఏం లేదండి. ఆ గుర్తు అయితే పెట్టేసుకున్నాం కదా, ఆ గుర్తు దగ్గరనే కొద్దిగా మడత పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలానే మొత్తానికి ఈ విధంగా అయితే మాత్రం నేను టిక్ పెట్టాను కదా, అన్ని దగ్గరలో అయితే మాత్రము మనం మడత పెట్టేసుకునేసి ఈ చివర్లో అయితే ఈ చీరకి ఈ ఫాల్కి అతుకు ఉండేలాగా చివరినైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసిన తర్వాత మనమైతే లాస్ట్లో చివర్లో అయితే ఇట్లా మడతేసి పెట్టుకునేసి ఇలా రివర్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. లేదనుకుంటే ఫ్రంట్ పార్ట్లు అయినా కూడా సరే ఇట్లా తిప్పేసుకునేసి కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేను యాజ్టీజ్గా ఇలానే లోపల భాగంలో అయితే నేను రివర్స్లోనే ఈ ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ ఎలా ఉందో అలానే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ముడత అయితే రాదనమాట. చీర కూడా మీకు ఫాల్ కుట్టినట్టుగా ఉండదు. చీరకి ముఖ్యంగా ఫాల్ కుట్టించుకుంటే పర్ఫెక్ట్గా శారీ కట్టుకుంటాం కదా, మనకి ఫిట్నెస్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల చీర ఫాల్ అనేది కంపల్సరీ మనం కుట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ని ఇలా జరిపేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. చాలామంది బ్లౌజ్ తెలియని వాళ్ళు కూడా ఈ విధంగా కూడా ఫాల్ అయితే స్టిచ్చింగ్ చేసి కూడా అమౌంట్ అయితే చాలామంది స్పెండ్ అయితే చేస్తున్నారనమాట. చూడండి అయిపోతుంది కదా, అంతే, ఇంకేం అవసరం లేదండి. నేను రివర్స్ చేసి నేను చూపిస్తాను. చూడండి ఎలాంటి ముడతలు అయితే లేకుండా ఉంటుందన్నమాట. శారీ ఫిట్నెస్గా చాలా బాగుంటుంది. చూడండి ముడత అనే మాట లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, స్టిచ్చింగ్ చేసినట్టే లేదు. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి. ఫిల్స్ అనేది ఆడాడ నేను చెప్పాను కదా, అదే ప్రకారం ఫిల్స్ అనేది పెట్టేసుకోవడం వల్ల మనకి శారీ ఫాల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, చేసినప్పుడైతే ముడతలు లేకుండా గూడలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. గూడ ఉండడం వల్ల శారీ అనేది బాగుండదు. ఓకేనా? అలాగే బాయ్ అందరికీ.